చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటారు అంటే మీరు చేయడానికి కారణం ఏంటి? అది మా రిలేషన్ నుంచే చేసాం. అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి రవితేజ వాళ్ళ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఓహో, అందుకని నేను మా ఆవిడకి అడిగాను. అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అందుకని నేను అవేమి టచ్ చేయదలుచుకోలేదు. అంటే ఎందుకు ఏంటి గొడవ ఏంటి ఇదంతా నేను టచ్ చేయదలుచుకోలేదు, అందుకే నేను అడగట్లేదు, క్వశ్చన్ అడగట్లేదు అన్నప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు? నేను ఇది వినలేదు నేను ఎక్కడ. ఏంటంటే అంటే మీరు ఎందుకు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎవరు అడగలే ఇలాగే, మీ అంత డెప్త్ లేదు వాళ్ళకి. అయ్యో డైమండ్స్ అన్నీ ఆయన లోపల పెట్టాను, మీరు దాని నుంచి డైమండ్స్ అంటున్నారు కదా, అందుకని లోపల పెట్టాను నేను. మీరు మంచిలు తీసుకోండి, మంచిలు తాగుతారా? మీరు తాగండి. కాఫీ నచ్చలేదా మీకు? సీరియస్లీ పెట్టేసే కదా అక్కడ. అవును, అదే అందుకే అంటున్నా. నచ్చకపోతే మొమ్మటం కోసం ఏ పని చేయండి. నేను కూడా అంతే, అసలు నచ్చకపోతే హలో సమస్య లేదు. ఏదో అడగపోయారు, అడగదు. ఈటీవీలో మీరు స్టార్టింగ్ కొద్ది రోజులు అందం సీరియల్లో చేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే మూవీస్లోకి రాకముందు లేదండి, మూవీస్లోకి వచ్చి హీరోగా చేసి వేషాల్లాగా సంక్రాంతి పోయినప్పుడే వెళ్ళా టీవీకి. నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదండి. అవును, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగిన హీరో చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వాల. 1 year ఖాళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాను. ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థమయ్యేది కదా, ఎందుకంటే మనకేం కూర్చుని తినేంత ఆస్తులు లేవు, ఏదో సంపాదించాలి. మనకేమో ఈ యాక్టింగ్ తప్ప ఎవడో ఉద్యోగం ఇచ్చి పొజిషన్ ఇచ్చినా చేసి ఇది కాదు కదా, మనకు నచ్చని విషయం అది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓ రోజు సుమన్ గారిని కలిశారు. సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, ఏదన్నా. అయ్యో మీరేంటండి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందంగా ఉందని. అప్పుడు అందం నా కోసం అప్పుడు చేశారు. ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమాలాగా ఒక 6 songs ఉంటాయి నాకు అందులో. 6 పాటల అందులో నేను క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాశారు. ఆ సాంగ్ మొత్తం డ్యాన్స్ చేస్తా. నేను కూడా చెప్పండి. తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్త కట్టారు అప్పుడు అక్కడ 11 nights 12 generatorsతో సాంగ్ షూట్ చేశారు. షాక్ అయిపోయింది నేను అసలు. అప్పుడు మంచి స్టార్ లైఫ్ లే టీవీకి అంత అంటే నాకు సినిమాలో ఎప్పుడు ఎవరందరూ రిచ్గా చేయలేదు. అది కంటిన్యూస్గా వస్తుంది టీవీలో యాడ్ కింద. మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పని విన్నాను. వచ్చినాయి అంటే మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటూ అవతల వాళ్ళని టక్కన హట్ చేసేలాగా మాట్లాడారు. వాళ్ళ పిల్లలకి చాలా మంచి సంబంధాలు వచ్చాయి, ఆయన ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అన్నారు. అందుకని వాళ్ళు ఎంత హట్ చేసినా నేను మాట్లాడుతా. తన డెర్మటాలజిస్ట్ అండి పెద్దళ్ళు. ఓకే, చిన్న మార్కెటింగ్ మేనేజర్ చేస్తాను. హ్యాపీ. పరుచూరి బ్రదర్స్తో మీకు పరిచయం ఏర్పడింది యాక్చువల్గా సర్పయానికి వాళ్ళే కదా డైరెక్టర్స్. ఓకే, నేను రైటరే అనుకున్నాను కాదా? సర్పయాన్ డైరెక్టర్ పరుచూరి బ్రదర్స్. ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి వేషాలు రాశారు. నేను చాలా కాలం సస్టైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రదర్స్. అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి, 4-5 సినిమాలు రాసేవారు. వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాసేవారు. రవీంద్ర అని చెప్పి రైటింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు రవీంద్ర అని చెప్పి కథ చెప్పేశాక వేరే వాడిని మీరు ఆలోచించలేరు కదా. కరెక్ట్. అలాగే కొంచెం బిజీ అప్పట్లో. ఇప్పుడు మీరు చేయట్లేదండి, నిజం చెప్పండి. ఇప్పుడు కూడా కాదండి, యాక్చువల్గా అందులో దిగి నాగాకి నేను బ్రహ్మాజీ ఇద్దరు ఉండాలి ఆ సాంగ్లో. నేను డ్యాన్స్ అయ్యి బాగా చేస్తాను హీరో చేశానని చెప్పి ఫోన్ వస్తుంది. ఏడి బ్రహ్మాజీ అని బయటికి వెళ్ళాడంటే సర్లే అని పెట్టేసి సాంగ్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. సోలో సాంగ్ చేశారు బ్రదర్స్ నాకు. ఓకే ఓకే, అది అదిరిపోద్ది. అది ఎంత గొప్పగా ఉంటుందండి అండి ఆ సాంగ్. రోజా గారిని హీరోయిన్గా పెట్టుకోవడం కోసం చిరంజీవి గారు ఆ సినిమా చూసి వాణి విశ్వనాథ్ని పెట్టుకున్నారు సినిమాలో హీరోయిన్గా. ఓకే, అంటే ఈరోజు మీరున్న పొజిషన్కి
ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే మీ ఓన్గా ఏదైనా బిజినెస్ అయినా స్టార్ట్ చేయడం జరిగిందా? అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాను ఎంతకాలం. కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి R² అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. దానికి మీ హెల్ప్ కావాలి. ఏం చేయాలో తెలియదు కదా మాకు. యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా, కొంచెం హెల్ప్ చేసి పెట్టు. అయ్యో తప్పకుండా. స్టార్ట్ చేశారా? అంటే వయసు అయిపోయింది కదా, ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే ఏం చేయాలి? ఎవరిని నమ్ముతారా? మీరు చెప్పేదానికి కాస్త నమ్మేటట్టు చెప్పండి కాస్త. ఏమండి, ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆల్ట్రా మోడల్ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో ఉన్న ఇంజిన్కి తెలుసు కదా దాని ఏజెంట్. అలాగే మీరు పైకి అన్నీ పూసేసుకుని చాలా యంగ్గా కనిపించామండి. లేదు లేదు, వెరీ హెల్తీ. నేను అందుకే అడిగాను ముందు, ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను, ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అని. ఇష్టమైన తినేటువంటి టైం ఇప్పుడు అనిపిస్తే అప్పుడు పడుకోవటం, సెల్ కట్టేసి మరి అదే అదే చక్కగా ఆఫ్ చేసి పడుకుంటాను. ఎందుకంటే సైలెంట్లో పెడితే రింగ్ చేస్తే ఇటు ఎత్తట్లేదు నువ్వు ఇగో ఫీలింగ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ ఉంటే స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి ఏటో పోయాడో ఏ కథ అంటున్నాడో పడుకున్నాడో ఏదో అనుకుంటారో వదిలిపోద్ది. నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసినంతసేపు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి, మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టేయండి. అంతేగాని రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి. నేను పడుకున్నాను గమ్ముని ఏ మోహన్ బాబు గారు చేశారనుకోండి నా కోసం, ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది. లేచి చూసుకుంటే మళ్ళీ 2 రోజులు నిద్రట్టదు. అందుకని కట్టేసి పడుకుంటే ఓకే. అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్డ్ కాల్, ఇలా పడుకున్నా అన్నయ్య సారీ అన్నయ్య అని చెప్పేసి. మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి? పరిచయం నేనే చూస్తాను. నేను మీరు చూస్తున్నారు ఇప్పుడు? విష్ణుబాబు అబ్బాయిది మీరు చూస్తున్నారని తెలుసు. ఆయన కూడా ఏమన్నా మాట్లాడడం అంటే వెళ్ళి మాట్లాడొస్తుంటారు. ఓకే ఓకే. బాగా ఆయనది చాలా టిపికల్ అని చెప్తుంటారు, నిజమా? అసలు కాదండి, అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఆయనదే నేర్చుకోవాలి. వాళ్ళకి కూడా 5కి లేసి జిమ్ వాకింగ్ చేస్తారు, అన్నీ అంత డిసిప్లిన్గా ఉంటుంది. ఆయన నైట్ రైస్ తిని 40 years అయింది, 40 ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని. 1% కూడా టెంప్ట్ అవ్వరు ఫుడ్ విషయంలో. వెరీ హెల్తీ ఫుడ్, వెరీ రిచ్ ఫుడ్. అసలు ఆయన దగ్గర కొన్ని వందలు నేర్చుకోవాలి. మీరు అమితాబ్ బచ్చన్ గారితో కూడా కలిసి పనిచేస్తారు కదా, ఆల్మోస్ట్ ఒక 30 days చేశారండి. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అమితాబ్ బచ్చన్ ఇటు యంగ్ అమితాబ్ బచ్చన్ ఉంటారు ఆ సినిమాలో. ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక 20-30 సార్లు రిహార్సల్ చేస్తుంటారు. హిందీలో రాసుకుని తెలుగులో చెప్పారా? లేకపోతే నేను చేసిన హిందీ సినిమా కదా, మీరు హిందీ ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక 5-6 సార్లు చూసుకుంటారండి. ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ ఏ డైలాగ్ చెప్పాలి. ఇదేంట్రా బాబు ఫస్ట్ సినిమా కూడా మనంత రిహార్సల్ చేయలేదు, ఏంటి 20 సార్లు ట్రై చేస్తున్నారు. నా హిందీ కూడా రాదు అసలు. వాళ్ళు కెమెరాని వస్తే చిన్నపిల్లలు అయిపోతారండి, మెగాస్టార్లు సూపర్ స్టార్లు అందరూ. ఎంత ఆనందం వేస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. మీరు హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్స్? అంతేగా. అవునా? అదే పద్మలేవలు చేశారండి ఈ సూర్యవంశి అని. అవును, ఆ సినిమా సూర్యవంశం తెలుగులో కూడా చేశాను నేను. అది సూపర్ గుడ్. నాకు ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు తమిళ్లో. ఓకే. అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే మనకు కూడా వయసు అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకోవడం తప్ప ప్రజెంట్ చెప్పుకోవడానికి. ప్రెజెంట్ కూడా చేస్తున్నారు కదా మూవీలో. అంటే మీరు అన్ని ఫ్లాష్ బ్యాక్లే కదా అడుగుతున్నారు. నేను ముందే అడిగాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ప్రెజెంట్ అని. అవి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాం మనం. రిటైర్డ్ అయిపోయిన ఇంటర్వ్యూ. సరే అడగండి. సరే ప్రెజెంట్ చెప్పండి, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ చేయడానికి ఏం లేదు, మరి అన్నీ మీ ఇష్టమేనా? ఎగ్జైటింగ్ ఏం లేదు అందుకని. సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసేవేంటి చెప్పండి. అలా అయితే ఏం లేవు. మిమ్మల్ని స్టార్టింగ్లో ఒకటి అడుగుతాను, కాదు లేదు అని అనకూడదు అని అడిగాను. చక్కగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. మై డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక చిన్న మూమెంట్ నవ్వారా? అది ఫ్లాష్ బ్యాక్ కదా. అయినా సరే మీరు కాదు కాదు లేదు అని అన్నారు. చిచ్చి అసలు క్వశ్చన్ బట్టి చెప్తాను అన్న. ఇది మరీ అన్యాయం అసలు. ఎన్నేళ్ళు అయిందండి చేసి, 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేయమంటే
అదేమి ఇది కాదు కదా, పాట కాదు కదా వెంటనే పాడేయటానికి. ప్రాణం పోయే లోపల ఈ పని ఖచ్చితంగా నేను చేయాలి అనుకున్నవి ఉన్నాయా? ఉన్నాయి. నేను ఏ వస్తువు గురించి అనుకుంటున్నానో దాని గురించి తెలుసుకోవాలి. ఊరకే ఉండన్నారు కదా, ప్రాణం పోయే లోపల ఊరకే ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిస్తాను. సరే, అయితే ఏదేమైనప్పటికీ మీరెవరో కనుక్కునే ప్రాసెస్లో అతి తొందరలో మీరెవరో కనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నాకు ఇంకో 3 వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి. ఒకటి రామోజీరావు గారు. ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, చేశాక కొన్ని రోజులకి ఆడలో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం. అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనుకోండి, మీలో నాకు నచ్చని విషయాలు కూడా ఉంటాయి. ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ అయ్యాక ఏమనిపిస్తుంది అంటే, ఇది నేను చెప్పినట్టు ఎందుకు ఉండడు, మారొచ్చు కదా అని ఉంటుంది. ఫ్రెండ్ అన్నోడు మనం చెప్పినట్టు ఉండకూడదండి. ఆడలా ఉంటే ఆడలో మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది రామోజీరావు చెప్పారు. ప్రకాష్ రాజు మాట చెప్పారు, ఒక చెట్టు 500 ఏళ్ళు బతికింది అనుకోరా, దానికి పూజలు చేస్తారు. దానికి ప్రాణం లేదు, అది ప్రాణం ఉంది కానీ నోరు లేదు, కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తాం మనం. హుందాగా మంచి ఇంత పెద్ద ట్రంక్. కానీ మనిషి ఏజ్ పెరిగి కొలిది అందరితో అసహించుకోవటం తప్ప, వీడికి బుర్ర ఉంది, దానికి బుర్ర లేదు, అయినా దాన్ని పూజించబడుతుంది. వీడికి బుర్ర ఉంది, ఏజ్ పెరిగి కొలిది వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సినోడు ఇటు అయ్యి ఏజ్ వచ్చి కొలిది మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు. ఎందుకు? ఆ చెట్లు అన్న బతకలేకపోతున్నాం ఎందుకు? అదొకటి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆయనతో మీకు అంటే ఫ్రెండ్షిప్ అంటే లేకపోతే మామూలు నార్మల్ పరిచయం? అంటే నా లైఫ్లో చాలా కొద్ది మంది, అంటే 1 to 10లో కూడా కాకుండా ఇంకా ముందుండే వ్యక్తి. ఓకే. ప్రకాష్ రాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, నేను ఆయన డేట్లు చూడలేదు ఎప్పుడు. ఆయనతో పరిచయం ఉంది, నేను హీరోలు వెళ్ళి వస్తాను కాబట్టి కలుస్తూ ఉంటాం ఆయనతో. మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు. రా, నిన్నెవడో ఈ విషయం అడిగి ఉండడు, నువ్వు చాలా టెన్షన్లో ఉండుంటావు, పెళ్ళి కదా, డబ్బు అవసరం. నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అంటే నేను డేట్ చూసి హీరోలు కూడా తెలియదు. అవునా, నేను ఈ రోజు వరకు నేను ₹1 కూడా తిరిగి పే చేయలేదు. అది ప్రకాష్. అని కొన్ని ఆవుల్ని అంటే మూగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు, ఇంట్లోనే ఆ పేడ ఇదంతా కూడా చేస్తున్నారు. కాదండి, ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది అసలు అది వేరే లైఫ్ అండి. తీవ్రంగా బతకాలరా, ఎవ్రీడే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. 10 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి. ఆ ఫామ్ని పెంచిన విధానం, అందులో ఆయన కట్టుకున్న ఇల్లు ఇక్కడ కాదండి, చెన్నైలో ఉంది, ఇంకో చోట ఉంది, బెంగళూరు, చిక్కమంగళూరులో అక్కడ. అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం. అలా అది వేరేలేండి. అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు, పేరు అనవసరం, సూసైడ్ చేసుకునే పరిస్థితి. పెద్ద ఆర్టిస్టే, ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు, తెలుగులో కూడా చేశాడు. నాకు ఫోన్ చేయడు ప్రకాష్, ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా, అండ్ అర్జెంటుగా తీసుకురాడు నా దగ్గర. ఎంత అప్పు నీకు? 50 లక్షలు, మర్చిపో. అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ వాళ్ళ సంబంధం లేదు. కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఒక మనిషి డబ్బుని, మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చినోడిని లైఫ్లో నేను చూసిన ఓన్లీ ప్రకాష్. గ్రేట్, నాకు చాలా ఇష్టం ఆయన. అంటే 50 లక్షలు అంటే మాట్లాడినాయి చాలా కష్టం అండి. ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలేని డబ్బు. నేను సరే అన్న, ఎందుకన్నా సొంత సినిమాలు చేస్తారు రే, ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించుకోగలను, ఒక ఏజ్కి వచ్చాక పోతే సంపాదించలేం. పోలేరా, మనకి అది ఇది కొంతమంది బతుకుతారు. అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఆయనకి ఏం సంబంధం? ఇక్కడ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరును ఎంత డెవలప్ చేశాడు. స్కూల్ కట్టాడు, వాటర్ ట్యాంక్ కట్టాడు, ప్రతి ఇంటికి నీళ్లు, రోడ్లు.
ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే, చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో. ఆయన ఏ పార్టీలో చేరినా ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు ఆయన. అలా బతకలేండి, ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం కానీ ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఒక మనిషి వాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అంటే అసలు అంటే మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఇంకెవరు ఉన్నారండి? ఉన్నారండి. నాకు అలాగే బెల్లంకొండ సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు, నల్మల బుద్ధి చేశారు. అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు. అంటే మనిషి ఎపీరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ 10 మంది ఉంటాం కదండి. మనకు అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మనల్ని ఆదుకున్నాడో లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోకూడదని నాకు. ఇప్పుడు రమణ మహర్షి ఇదంతా ఓకే. ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. నేను చెప్పిన ఈ 3 పేర్లో వాళ్ళకి నేను ఏ రకంగానే ఉపయోగపడలే. నా వల్ల వాళ్ళకి రూపాయి ఉపయోగం లేదు ఎప్పుడు. కానీ నేను చాలా అవసరంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాను. అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన ఈయన ఎప్పుడు వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు. ఇక్కడ ప్రతి వాళ్ళు చేసేది అదే. ఆడు ఎదవంటే ఈడు ఆయన ఎదవలా చూస్తాడు, వీడికి ఏం చేయకపోయినా. ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి. ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు, మీ విషయంలో ఏదో నచ్చుకుని నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు. ఇంకొకళ్ళని చాలా ప్రేమగా చూడొచ్చు అవసరం. మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు. నన్ను రే నిన్న ఆడు పలానాడు ఇలా అన్నాడు, నీ దగ్గర అన్నాడు కదా, నా దగ్గర అన్నాడు కదా, మొహమ్మద్ చెప్పేవాడే కదా. కానీ ఆడు నాకు బాగా ఇష్టం. ఆడు నా గురించి బ్యాడ్గా మాట్లాడి నాకేం ప్రాబ్లం లేదు. రామోజీరావు సూత్రం కదా. ఆడికి మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో ఆడు అలా మాట్లాడుంటాడు, తప్పే లేదు అసలు.